హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో భీష్ముడు, కర్ణుడు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఇద్దరు కౌరవ పక్షానికి చెందినవారే. అయినప్పటికీ భీష్మునికి కర్ణునికి మధ్య మాటల యుద్ధం చాలాసార్లు జరిగింది. భీష్ముడు కర్ణుణ్ణి ఎన్నోసార్లు అవమానించాడు. ఎందుకంటే కర్ణుని కారణంగానే దుర్యోధనుడు అంత అహంకారిగా ప్రవర్తిస్తున్నాడని భీష్ముని ఉద్దేశం. కర్ణుడు ఎలాగైనా అర్జునుణ్ణి ఓడించగలనన్న నమ్మకం దుర్యోధనిలో ఎక్కువగా ఉండడం వలన భీష్మునికి కర్ణుడంటే కొద్దిపాటి కోపం. ఒకసారి భీష్ముడు కర్ణునిపై ఉన్న కోపం కారణంగా దుర్యోధనునికి ఒక నిజం చెప్పాడు. ఆ నిజమేమిటి? అది విన్న దుర్యోధనుడు ఎందుకు ఆశ్చర్యపోయాడు? భీష్మునికి కర్ణునికి మధ్య ఏం జరిగింది? కర్ణుడు భీష్ముణ్ణి ఎందుకు దూషించాడు? భీష్ముడు నిన్ను ఇక్కడే చంపేయగలను అని కర్ణుణ్ణి ఎందుకు అన్నాడు? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత అభిమన్యునికి విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ సమయంలో విరాటరాజు ఓ సభ ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో శ్రీకృష్ణుడు, బలరాముడు, విరాటరాజు, పాండవులు, సాత్యకి, ద్రుపద మహారాజు, దృష్టద్యుమ్నుడు ఇలా చాలా మంది మహాయోధులు ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు మీకు రావాల్సిన రాజ్యాన్ని మీకు ఇవ్వమని ఎవరినైనా దూతను పంపి హస్తిన రాజైన ధృతరాష్ట్రునికి తెలియజేయమని చెప్తాడు. అందుకు బలరాముడు కూడా మీకు రావాల్సిన రాజ్యాన్ని దుర్యోధనుడు ఇచ్చేస్తాడు అంటూ పాండవులతో చెప్తాడు. తొందరపడి యుద్ధానికి సిద్ధపడకండి. యుద్ధం ఇరుపక్షాల వారికి మంచిది కాదు. బంధువుల మధ్య యుద్ధం జరిగితే చాలా అనర్థాలు చోటు చేసుకుంటాయి. అందుకే ఇరుపక్షాలు సంధి చేసుకుని ఎవరి రాజ్యాలు వారు తీసుకోండి అని బలరాముడు సూచిస్తాడు. ఆ మాటలకు సాత్యకి అలాగే ద్రుపదుడు అంగీకరించరు. పాండవులను ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు. చివరకు చంపాలని కూడా చూశారు. అలాంటిది వారితో సంధి కుదుర్చుకోవడం ఎందుకు? యుద్ధంలో పాండవులకు నా సైన్యాన్ని మొత్తం సమకూర్చి వారికి నేను, దృష్టద్యుమ్నుడు అండగా ఉంటామని ద్రుపద మహారాజు చెప్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో యుద్ధం అంటే అంత సులువైన పనిగా భావించకండి. వారి పక్షాన భీష్మ పితామహులు, గురుద్రోణాచార్యులు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ లాంటి మహాయోధులు ఉన్నారు. కాబట్టి మొదట సంధికి ప్రయత్నించండి అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్తాడు. అప్పుడు పాండవులు ద్రుపద రాజ్యంలోని ఎంతో రాజనీతి జ్ఞానం కల ఒక బ్రాహ్మణుణ్ణి కౌరవుల వద్దకు దూతగా పంపిస్తారు. దూతగా నియమితుడైన ఆ బ్రాహ్మణుడు తన శిష్యులతో కలిసి హస్తినకు బయలుదేరుతాడు. అలా బ్రాహ్మణుడు కౌరవ సభకు చేరి హస్తిన రాజైన ధృతరాష్ట్రునికి, పెద్దలైన భీష్మ పితామహునికి, ద్రోణాచార్యునికి నమస్కరించి పాండవుల యొక్క దూతగా వచ్చానని చెప్తాడు. పాండవులకు రావాల్సిన సగ రాజ్యాన్ని వారికి ఇవ్వవలసిందిగా, అలా లేని పక్షంలో యుద్ధం తప్పదని చెప్పమన్నారంటూ చెప్తాడు. అలాగే బంధువుల మధ్య యుద్ధం అంత మంచిది కాదని, అందుకే వారికి రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వవలసిందిగా కోరారని చెప్తాడు. అందుకు ధృతరాష్ట్రుడు, బ్రాహ్మణోత్తమ, మేము ఆలోచించి వారికి తెలియజేస్తామంటూ చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి పంపిస్తారు. తర్వాత పాండవులకు సగ రాజ్యం ఇచ్చేదే లేదు, యుద్ధానికి సిద్ధపడమని కబురు పంపమని తన తండ్రి ధృతరాష్ట్రునికి చెప్తాడు దుర్యోధనుడు. అందుకు ధృతరాష్ట్రుడు, దుర్యోధన, పాండవులు అత్యంత శక్తివంతులు. అర్జునుడు సకల దివ్యాస్త్రాలు కలవాడు. ఇక భీముని విషయానికొస్తే భీముడు అత్యంత బలవంతుడు. నకుల సహదేవులు కత్తిపడితే యుద్ధభూమి రక్తపాతమవుతుంది. ఇక ధర్మరాజు ఎంతో ధర్మాత్ముడు, కోపం అంటే తెలియనివాడు. అలాంటి ధర్మరాజుకి కోపం వస్తే హస్తిన నాశనం తప్పదని చెప్తాడు. వెంటనే భీష్ముడు ధృతరాష్ట్రుని మాటలను సమర్థిస్తూ, దుర్యోధన, యుద్ధం మంచిది కాదు. పాండవులు ధర్మాత్ములు. వారి పక్షాన శ్రీకృష్ణుడంతటి వారు ఉన్నారు. కాబట్టి యుద్ధం అనే ఆలోచన మానుకోమని సూచిస్తాడు. ద్రోణాచార్యుడు కూడా భీష్ముని మాటలను సమర్థిస్తూ అర్జునుని వీరత్వం గురించి వివరిస్తాడు. సభలో జరిగేదంతా వింటూ ఉన్న కర్ణుడు పైకి లేచి, దుర్యోధన, యుద్ధానికి నేను సిద్ధం. వారి పక్షాన మహాయోధులు ఉన్నా నేను వారందరినీ బట్టి కరిపించగలను. నేను అర్జునుని ఓడిస్తాను అంటూ కర్ణుడు చెప్తాడు. ఆ మాటలకు ఎంతో కోపంతో భీష్ముడు, కర్ణ, నువ్వు అర్జునుడిని ఓడిస్తావా? నీకు అంతటి సామర్థ్యం ఉందా? నీ వలనే దుర్యోధనుడు ఇలా రెచ్చిపోయి యుద్ధం అనే ఆలోచన చేస్తున్నాడు. నువ్వే దుర్యోధనుని పక్కన చేరి రెచ్చగొడుతున్నావు. నువ్వు సమర్థుడివా? అందుకేనా దుర్యోధనుడు గంధర్వుల చేతిలో బందీ అయినప్పుడు దుర్యోధనుణ్ణి వదిలి పారిపోయి వచ్చావు. నువ్వు పారిపోతే అర్జునుడు దుర్యోధనుణ్ణి రక్షించాడు. అది నీ వీరత్వం అంటూ కర్ణుణ్ణి అనరాని మాటలు అంటాడు భీష్ముడు.
అంతెందుకు విరాట రాజ్యంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ తమ్ముణ్ణి అర్జునుడు చంపితే నువ్వేం చేశావు? కనీసం అర్జునుణ్ణి ఓడించలేక దుర్యోధనుణ్ణి వదిలేసి నువ్వు పారిపోయావు. యుద్ధం చేస్తాను, అర్జునుణ్ణి ఓడిస్తాను, చంపేస్తాను అని ప్రగల్భాలు పలికి చివరకు యుద్ధం నుండి పారిపోతావు. ఇదేనా నీ యుద్ధ విద్య? యుద్ధంలో పారిపోయి వచ్చే నువ్వు ఈ రోజు దుర్యోధనుణ్ణి యుద్ధానికి ఉసిగొలుపుతున్నావు. కర్ణ, నీ బుద్ధి మార్చుకో, దుర్యోధనుని రెచ్చగొట్టి నాశనం చేయొద్దు అంటూ కర్ణుణ్ణి అవమానకరంగా మాట్లాడతాడు భీష్ముడు. వెంటనే అవమాన భారంతో కర్ణుడు పైకి లేచి, మీరు పాండవులతో సంధి కుదర్చాలనుకుంటున్నారు, అందుకు నన్ను అవమానించడం సరైన పద్ధతి కాదు అంటూ భీష్ముణ్ణి నిందిస్తాడు. పెద్దవారు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నా, మీరు అనిన మాటలు ఇంకెవరైనా అనుంటే మట్టి కరిపించేవాడిని అంటూ భీష్ముణ్ణి దూషిస్తాడు కర్ణుడు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడు, కర్ణ, నీకు పాండవుల శక్తి గురించి తెలియదా? నువ్వు దుర్యోధనుణ్ణి యుద్ధానికి ప్రేరేపించడం చేస్తే అది దుర్యోధనుణ్ణి మరణంకు దగ్గర చేసినట్టు అవుతుంది. కాబట్టి సంధి చేసుకోవడం మంచిదని ధృతరాష్ట్రుడు అంటాడు. ఎంతో కోపంతో దుర్యోధనుడు పైకి లేచి, తండ్రి, ఇన్ని రోజులు భీష్మ పితామహుడు, గురుద్రోణ లాంటి వీరు పాండవ పక్షపాతులు అనుకున్నా, కాని ఈ రోజు మీరు కూడా అలానే కనిపిస్తున్నారు. మీరు మమ్మల్ని నమ్మకుండా పాండవులు శక్తివంతులు అంటారేంటి? భీముడు గదా యుద్ధంలో నన్ను ఓడించగలడా? అర్జునుడు కర్ణుణ్ణి ఓడించగలడా? వాళ్ళు శక్తివంతులేంటి? వాళ్లకంటే మేమే శక్తివంతులం. వారికి సగరాజ్యం ఇచ్చేదే లేదు. యుద్ధం జరగాల్సిందే. పాండవుల నాశనం తప్పదు అంటూ రెచ్చిపోతాడు దుర్యోధనుడు. అందుకు భీష్ముడు దుర్యోధనునికి ఎంతగానో నచ్చజెప్పి చూస్తాడు. కాని దుర్యోధనుడు ఎవరి మాటలను లెక్క చేయడు. యుద్ధం జరగాల్సిందే అంటూ దుర్యోధనుడు చెప్తాడు. కర్ణుడు కూడా దుర్యోధనుణ్ణి సమర్థిస్తాడు. ఎంతో కోపోద్రిక్తుడైన భీష్ముడు, నిన్ను ఇక్కడే చంపగలను కర్ణ, ఎందుకు దుర్యోధనుణ్ణి నాశనం చేస్తున్నావు? నువ్వు యుద్ధం చేయగలవా? గురువైన పరశురాముడు ఇచ్చిన శాపాన్ని మర్చిపోయావా? అలాంటిది నువ్వు యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి గెలిపిస్తావా అంటూ దూషిస్తాడు. భీష్ముడు కర్ణుని గురించి చెప్పిన ఆ రహస్యంకు దుర్యోధనుడు భయపడ్డాడు. అందుకు కర్ణుడు పైకి లేచి, దుర్యోధన, నువ్వు నాకు ఎంతో గౌరవ మర్యాదలు కల్పించావు, కాబట్టి నేను నీకిచ్చిన మాట ప్రకారం అర్జునుణ్ణి తప్పక ఓడిస్తానని అంటాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు కర్ణుణ్ణి ఎంతగానో విమర్శించడమే కాకుండా తీవ్రంగా అవమానిస్తారు. కర్ణుడు వారి మాటలకు ఎంతగానో బాధపడి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ధృతరాష్ట్రుడు తన కొడుకైన దుర్యోధనునికి ఎంతగానో నచ్చజెప్పి చూస్తాడు. కాని దుర్యోధనుడు యుద్ధం తప్పదని తేల్చి చెప్పేస్తాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పాండవుల వద్దకు రాయబారిగా పంపుతాడు. పాండవుల తరపున శ్రీకృష్ణుడు చివరగా హస్తినకు రాయబారిగా వచ్చి పాండవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరైనా ఇవ్వమని చెప్పి సంధి చేసుకోమని చెప్తాడు. కాని దుర్యోధనుడు అందరికీ కలిపి ఒక్క ఊరు కూడా ఇవ్వనని తేల్చి చెప్తాడు. ఆ తర్వాత కౌరవులు, పాండవులు యుద్ధం తప్పదని భావించి వారి వారి పక్షాన సైన్యాన్ని సమకూర్చుకుంటూ వ్యూహాలు రచించుకుంటూ ఉంటారు. అప్పుడు కౌరవుల పక్షాన భీష్ముణ్ణి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమిస్తాడు దుర్యోధనుడు. భీష్ముడు కర్ణుణ్ణి అర్ధరథిగా పిలిచాడు. ఆ మాటలకు కర్ణుడు తన వీరత్వం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. కాని భీష్ముడు కర్ణుని మాటలను కొట్టిపడేశాడు. కర్ణుడు ఎంతో అవమాన భారంతో, దుర్యోధన, భీష్ముడు సర్వసైన్యాధ్యక్షునిగా ఉన్నన్ని రోజులు నేను యుద్ధమే చేయనని చెప్పి వెళ్లిపోతాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజు భీష్ముడు అంపశయ్యపై ఉండగా 11వ రోజున కర్ణుడు కురుక్షేత్రంలోకి అడుగు పెడతాడు. 10వ రోజు రాత్రి అంపశయ్యపై ఉన్న భీష్ముని వద్దకు వెళ్లి భీష్ముని అనుమతి తీసుకుని 11వ రోజు యుద్ధంకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో భీష్ముడు కూడా, నాకు నీపై ఎలాంటి కోపం లేదు, కాని నువ్వు అధర్మాన్ని ప్రోత్సహిస్తుంటే దూషించాను అంటూ కర్ణునికి చెప్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.